సో సింహరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల వాళ్ళకి రాజయోగం పట్టబోతుందా, ధనయోగం ఉందా, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చూసేటువంటి క్రమంలో అసలు సింహరాశి వాళ్ళకి గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. గురువు అనేటువంటి ఆయన మీకు లాభంలో అంటే 11th హౌస్లో వక్రించి యోగిస్తూ ఉన్నారు. ఆయన చాలా బాగున్నారు యాక్చువల్లీ. అయితే జన్మల్లో మీకు కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. అయితే 5వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు ధనస్సు రాశిలో 15వ తారీఖు అరౌండ్ మకర సంక్రాంతి వరకు కూడా మీకు ఉంటాయండి. ఆ 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాయి, అంటే 6వ స్థానంలోకి. 7వ స్థానంలో మీకు రాహు అనేటువంటి ఆయన ఆల్రెడీ సంచారం చేస్తూ అక్కడే ఉన్నారు. 8వ స్థానంలో శని అనేటువంటి ఆయన ఉన్నారు. ఇది మీ యొక్క గ్రహాల యొక్క స్టేటస్ అండి. ఇందులో భాగంగా మీకు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే ఈ మాసము మీకు 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఎందుకు అని అంటే అది కూడా ఒకేసారి కాదండి, టైం పీరియడ్ మారే కొద్దీ కొంచెం వాటి యొక్క ప్రభావాలు మారుతూ ఉన్నాయి. మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గురు బలము అనేటువంటిది ఉందండి. ఇదే ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాంటిది. మీకు గురువు అనేటువంటి ఆయన మీకు లాభంలో అనుకూలిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక ధనయోగము కానీ, అవకాశములు పెరగడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, మీ పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కలిసి రావడం కానీ ఏదో ఒక విధంగా మీకు ఆ సహాయం అందుతూనే ఉంటుంది ఇంతకు ముందు కంటే. అయితే మీరు దాన్ని ఎంతవరకు చేజెక్కించుకుంటారనేటువంటి దాని మీద మీ ఫోకస్ అనేటువంటిది పెంచుకోవాలి. అయితే మీరు చూడండి, మీకు అష్టమ శని నడుస్తుంది. అష్టమంలో శని ఉన్నప్పుడు ఏం చేస్తారు, అన్నీ కూడా ఆకస్మికంగా సడన్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, సడన్గా వచ్చేటువంటి ఖర్చులు అనమాట, సడన్గా వచ్చేటువంటి మానసిక ఒత్తిడి, సడన్గా వచ్చేటువంటి ప్రమాదములు, సడన్గా వచ్చేటువంటి గాయాలు అన్నీ కూడా సడన్గా ఏదో ఒక ఇబ్బంది, కష్టము, ఏదో ఒక ఆపద ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. ఈవెన్ వాటిని మీరు మళ్ళీ రీగెయిన్ అయినప్పటికీ కూడా ఆ వచ్చేటువంటి సమయంలో మాత్రం వచ్చే మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. సో అది ఇబ్బంది పెట్టకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేసుకోండి. ఇంట్లో తులసి మొక్క ఉంటే కనుక ఆ తులసి మొక్క దగ్గర కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. తర్వాతది ఏంటి అంటే మీకు ఏదైతే 15వ తారీఖున 4 గ్రహాలు 6వ స్థానంలోకి వెళ్తాయి మకరంలోకి అని చెప్పానో అందులో 3 గ్రహాలు దివ్యంగా మీకు అనుకూలిస్తాయండి. ఎప్పుడు సంక్రాంతి తర్వాత. ఆ సంక్రాంతి వరకు 4 గ్రహాల్లో 1 గ్రహం అంటే శుక్రుడు మీకు అనుకూలిస్తారు. సో అంటే మకర సంక్రాంతి దాకా మీకు ప్రేమ వ్యవహారములు కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అవి అన్నీ కూడా ఉండవు. సినీ నాటక కళారంగములు కానీ, నృత్య గీత వాద్యాది రంగములు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కళాకారులు వీళ్ళందరికీ కూడా మకర సంక్రాంతి వరకు చాలా బాగుంటుంది. మకర సంక్రాంతి అయిన తర్వాత శుక్రబలం తగ్గుతుంది కాబట్టి మీ యొక్క ఎఫర్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. మీకు ఇంకా అవకాశాలు పెరగడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. శుక్రబలం తగ్గింది కాబట్టి అంటే ఆ అన్యోన్యత అనేటువంటిది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అయితే మకర సంక్రాంతి తరువాత నుంచి 3 గ్రహాలండి రవి, కుజ, బుధ గ్రహ సంచారములు మీకు రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఇది ఎంత గొప్ప రాజయోగం అంటే సింహరాశి వాళ్ళకి మీకు ఒక పక్క గురువు మీకు చాలా బాగున్నారండి. రెండో పక్క ఏంటి అంటే సెకండ్ లార్డ్ అనమాట. అంటే బుధుడు, సింహరాశి వాళ్ళకి బుధుడు సెకండ్ లార్డ్ అంటే ధనస్థానానికి అధిపతి, ఆయన యోగిస్తూ ఉన్నారు. తర్వాత సింహరాశ్యాధిపతి రవి అనుకూలిస్తూ ఉన్నారు. తర్వాత కుజుడు అనుకూలిస్తూ ఉన్నారండి. ఈ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ముఖ్యమైన పనులు కానీ పూర్తవ్వడము, దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉండడం అనేటువంటిది మకర సంక్రాంతి తరువాత నుంచి మీకు కలగబోతోంది. సమ్వాట్ ఏదో బిగ్ చేంజ్ మీ జీవితంలో రాబోతోందండి. కాబట్టి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి, టైం ఎక్కువగా వేస్ట్ చేయొద్దు. రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలో అనుకూలించినప్పుడు ఇంకేముంటాయి అంటే మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఇంతకుముందు మీ పేరు చెప్పగానే నలుగురు రెస్పెక్ట్ చేస్తుంటే ఈ రవి బాగున్నప్పుడు 10 మంది రెస్పెక్ట్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తర్వాత పదవీ యోగాలు అనేటువంటివి వస్తాయి. ఇంతకుముందు మీద అనారోగ్య సమస్యలన్నీ కూడా తొందరగా సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు మీద పనులన్నీ కూడా చకచకా పూర్తవుతూ ఉంటాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అదే విధంగా ఉంటాయండి. అంత బాగుంటుంది. అయితే కుజుడు కూడా 6వ స్థానంలోకి అనుకూలిస్తారు కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో దాంట్లో మంచి ప్రాజెక్ట్స్ రావడం కానీ, అనుకూలించడం కానీ, కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. మీ యొక్క అలవాట్లు, ఆహార అలవాట్లన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటారు. మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలనే విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు.
అన్నీ కూడా ఏదో తెలియని మార్పు మీలో వస్తుంది. అయితే బుధుడు కోసం మనం మాట్లాడుకుందామండి. మీకు ఇంపార్టెంట్ గ్రహం అది. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ధనస్థాన అధిపతి కాబట్టి మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, అది కాకుండా ఇంకొక ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే వేరే ఒక ఎడ్యుకేషన్ కోర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళ యొక్క పరిచయాల వల్ల జీవితంలో మంచి రిజల్ట్స్ కనబడతాయి. కుటుంబానికి మంచి టైం ఇవ్వడం, బంధుమిత్రుల యొక్క కలయిక, విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, కుటుంబ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవ్వడం. లేకపోతే బుధుడు ఎప్పుడైతే అనుకూలిస్తారో మంచి రిజల్ట్స్ అంటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. బట్ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త పడాలండి. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా అష్టమ శని ప్రభావం అది ఈ సంవత్సరం ఉంటుంది, 2026 ఉంటుంది, 2027 కూడా ఉంటుంది మీకు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే సింహరాశి వాళ్ళు కాళీమాతకి సంబంధించినటువంటి హోమం చేయండి. ఎక్కడ చేయాలి, దశమహావిద్యలు కదా అనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మీకు శ్రద్ధగా అన్నీ కూడా చేపిస్తాను. సప్తమంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల మీ పార్ట్నర్కి టైం అనేటువంటిది కేటాయించాలి. మీ భార్య లేదా భర్తతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఆ అన్యోన్యత, ఆ బాండింగ్ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసుకోవాలి. అయితే ఈ మాసం వరకు అయితే నన్ను అడిగితే జనవరి మాసంలో సింహరాశి వాళ్ళకి సెకండ్ హాఫ్లో బిగ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ ఏదో రాబోతోంది. సో బీ రెడీ అండి. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి, టైం వేస్ట్ చేయొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అష్టమ శని వల్ల చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ ఉన్నా సరే కృంగిపోవద్దు, అవకాశాలు చేజార్చుకోవద్దు, మంచిగా ముందుకు వెళ్ళండి. రాహు కేతులు రెండూ కూడా మీకు ఈ మాసంలో అనుకూలించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి. ఇంట్లో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేయండి, చాలా బాగుంటుంది. కాళీమాతకి సంబంధించిన హోమం మీ యొక్క సింహరాశి వాళ్ళకి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తుంది. అంటే సాఫీగా జీవితం వెళ్ళడానికి, ఒక గ్రోత్ రావడానికి అష్టమ శని అడ్డుపడకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్. గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 5 అనేటువంటిది మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సంఖ్య. సో చూసారు కదండి మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో. ఇదే కాకుండా వ్యక్తిగత జాతకం ద్వారా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే దోషాలు ఉంటాయో ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ కట్గా మంచి చెడు అన్నీ కూడా మీతో మాట్లాడతాను. ఏదైనా దోషాలు ఉంటే స్వయంగా నేనే శాంతి పరిహారములు కూడా మీకు ఆచరింపజేస్తాను. సో తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు.